సినీ ఇండస్ట్రీలో సౌత్ వర్సెస్ నార్త్ డిబేట్ పై ఓ ఇంగ్లీష్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ కీలక కామెంట్లు చేశారు. సినిమా మేకింగ్, ప్రేక్షకుల అభిరుచుల్లో ఎన్నో మార్పులొచ్చాయని, సత్తా ఉండి కూడా పుష్ప 2 వంటి సినిమాల్ని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ రూపొందించలేకపోతున్నారని అన్నారు. పుష్ప 2 వంటి సినిమాల్ని తీయడానికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్కు ఆ సామర్థ్యం లేక కాదని, కానీ వాళ్లు ఆ విధంగా ఏమాత్రం ఆలోచించడం లేదన్నారు. దక్షిణాది, ఉత్తరాది అని కాకుండా ప్రేక్షకులు ఎక్కడైనా ఒకటేనని, సినిమాలే వారి మధ్య వ్యత్యాసం తీసుకొస్తున్నాయని చెప్పుకొచ్చారు. అమితాబ్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో దక్షిణాది వాళ్లు హిందీ సినిమాల్ని రీమేక్ చేసేవాళ్లని, ఆనాటి సౌత్ అగ్ర హీరోలందరూ వాటిల్లో నటించేవారని గుర్తు చేశారు. సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను హిందీ చిత్ర పరిశ్రమ నుంచే దక్షిణాది వారు నేర్చుకున్నారని కూడా అన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి మ్యూజిక్ కంపెనీలు వెలిసాయని, అవి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాయన్నారు. తమ సంస్థను ప్రమోట్ చేయడం కోసం సినిమాల్లోకి పాటలను తీసుకొచ్చాయని, అదే సమయంలో అమితాబ్ సుమారు 5 ఏళ్లు విరామం తీసుకున్నారని అన్నారు. దీంతో చిత్ర పరిశ్రమ మ్యూజికల్ మూవీస్ వైపు మొగ్గిందన్నారు. మైనే ప్యార్ కియా, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే వంటి సినిమాలు పుట్టుకొచ్చాయన్నారు. ఇటీవల వచ్చిన కొత్త తరం దర్శకులు బాంద్రా వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివసిస్తూ విదేశీ చిత్రాలపై ఆసక్తి చూపిస్తూ అదే తరహా సినిమాలను రూపొందిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా బాలీవుడ్ నెమ్మదిగా తమ మేకింగ్ స్టైల్ మర్చిపోయిందన్నారు. మాస్ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించడం మానేసిందని, కానీ సౌత్ పరిశ్రమలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పుకొచ్చారు. ఇక్కడ వారు తమ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణమైన సినిమాలు రూపొందిస్తూనే మాస్ ఆడియన్స్ను అలరిస్తున్నారని వర్మ వివరించారు.